విద్యార్థుల యూనిఫామ్ విషయంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సిద్ధరామయ్య సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ డీటెయిల్స్ చూద్దాం. కర్ణాటకలోని విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించడంపై ఉన్న నిషేధాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. 2022లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన యూనిఫామ్ నిబంధనలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా సంస్థల్లో క్రమశిక్షణను పాటిస్తూనే మత సాంస్కృతిక పరమైన ఆచారాలను గౌరవించడం ఈ ఉత్తర్వుల ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. దుస్తులు ధరించడం అనేది వ్యక్తిగత నిర్ణయమని, ఆహారం, వేషధారణ విషయంలో ఎవరికీ అభ్యంతరాలు ఉండకూడదని ప్రభుత్వం తెలిపింది. హిజాబ్తో పాటు జంధ్యం, రుద్రాక్ష సహా మతపరమైన వస్త్రధారణను ధరించేందుకు ఇక నుంచి అనుమతించనున్నారు. విద్యా సంస్థల్లో విద్యార్థుల మధ్య ఎలాంటి వివక్ష ఉండకూడదని, అందరూ తమ ఇష్టానుసారం దుస్తులు ధరించవచ్చని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. 2022లో ఉడిపిలోని ఓ ప్రభుత్వ కళాశాలలో మొదలైన ఈ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అప్పట్లో దీనిపై కర్ణాటక హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా విచారణలు జరిగాయి. అయితే కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఈ నిషేధాన్ని తొలగిస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన దాదాపు 3 ఏళ్ల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. అయితే సిద్ధరామయ్య ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మైనార్టీ వర్గాలు దీనిని స్వాగతిస్తుండగా ప్రతిపక్షాలు మాత్రం విద్యా సంస్థల్లో క్రమశిక్షణ దెబ్బతింటుందని చెబుతున్నారు.